హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. ఈరోజు మీకు నేను SN1 SN2 రియాక్షన్ కోసం చెప్తున్నాను స్టూడెంట్స్. ఈ SN1 SN2 రియాక్షన్ అనేది మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి వస్తుంది స్టూడెంట్స్. సో వాట్ ఈస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది ఫస్ట్ చూద్దాం స్టూడెంట్స్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది ఒక వీక్ న్యూక్లియోఫైల్ని ఒక స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రీప్లేస్ చేసినాక స్టూడెంట్స్ దాన్ని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం స్టూడెంట్స్. అంటే మనకి ఒక వీక్ న్యూక్లియోఫైల్ స్టూడెంట్స్, ఒక వీక్ న్యూక్లియోఫైల్ ఈ ప్లేస్లో మనకి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ వచ్చి రీప్లేస్ అయినాక స్టూడెంట్స్ దాన్ని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం స్టూడెంట్స్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్, వీక్ న్యూక్లియోఫైల్, ఈ వీక్ న్యూక్లియోఫైల్ ప్లేస్లో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ వచ్చి రీప్లేస్ అయినాక స్టూడెంట్స్ దాన్ని మనం న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం స్టూడెంట్స్. మీకు అర్థం కావడానికి స్టూడెంట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు క్రికెట్ టీం కానీ ఎప్పుడైనా ఫుట్బాల్ టీం కానీ చూసినప్పుడు స్టూడెంట్స్ ఒక వీక్ ప్లేయర్ ఉంటారు కదా, వాళ్ళని తీసేసి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని రీప్లేస్ చేస్తారు స్టూడెంట్స్. అది కామన్గా జరిగే సిచ్యువేషన్. అది అక్కడ మనం ఏమంటాం, ప్లేయర్ సబ్స్టిట్యూట్ అయ్యాడు, ప్లేయర్ అనేవాడు సబ్స్టిట్యూట్ అయ్యాడు. ఎవరి ప్లేస్తోని, ఒక వీక్ ప్లేస్తోని ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనేవాడు సబ్స్టిట్యూట్ అయ్యాడు. సో దాన్ని మనం ఏమంటున్నాము, సబ్స్టిట్యూట్ ఆఫ్ ప్లేయర్ అంటాం. అంటే ప్లేయర్ సబ్స్టిట్యూషన్ జరిగింది అంటాం. సో సేమ్ థింగ్, ఒక వీక్ న్యూక్లియోఫైల్ ప్లేస్తోని ఒక స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ వచ్చి రీప్లేస్ అయినాక స్టూడెంట్స్ దాన్ని మనం న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే మనకి SN1 SN2 రియాక్షన్ అనేది న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లోకి వస్తారు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఈక్వేషన్ చూద్దాం స్టూడెంట్స్. న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది ఇది NU, ఇది న్యూక్లియోఫైల్ అంటాం స్టూడెంట్స్. ఈ న్యూక్లియోఫైల్ అనేది మనకి ఎలా ఉంటుంది స్టూడెంట్స్, ఇక్కడ నెగిటివ్ సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాం స్టూడెంట్స్. అండ్ ఒక అన్షేర్డ్ పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్. అన్షేర్డ్ పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్టూడెంట్స్. దీన్ని మనం న్యూక్లియోఫైల్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఈ న్యూక్లియోఫైల్ అనేది చాలా రిచ్, అంటే ఎలక్ట్రికల్గా రిచ్ అనే కాంపౌండ్ని మనం న్యూక్లియోఫైల్ కాంపౌండ్ అంటాం స్టూడెంట్స్. ఇది లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్న ప్లేస్లోకి ఈ న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ న్యూక్లియోఫైల్ అనేది స్టూడెంట్స్ మనకి జనరల్గా ఇదేం స్టూడెంట్స్, ఇది ఆల్కైల్ అంటాం స్టూడెంట్స్. ఈ ఆల్కైల్ హాలైడ్ ఈ రెండు చూస్తాం స్టూడెంట్స్. మనం హాలైడ్ వైపు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది పార్షియల్ నెగిటివ్ వస్తుంది స్టూడెంట్స్, ఇది పార్షియల్ పాజిటివ్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ ఈ న్యూక్లియోఫైల్ అనే స్టూడెంట్స్ మనకి ఆర్ దగ్గర అటాక్ అయ్యి స్టూడెంట్స్, ఆర్కి అటాక్ అయ్యి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఈ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, చాలా ఎక్కువగా బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. దీనికి అటాక్ అవుతుంది స్టూడెంట్స్ పాజిటివ్, ఎందుకంటే ఇక్కడ లో ఎలక్ట్రికల్ డెన్సిటీ, ఇది హై ఎలక్ట్రికల్ డెన్సిటీ. దీన్ని కంపారిజన్ చేస్తుంది స్టూడెంట్స్. అయితే ఇది బ్యాక్ నుంచి అటాక్ చేస్తుంది. ఎందుకు ఫ్రంట్ నుంచి అటాక్ చేయదంటే స్టూడెంట్స్, ఇది మీకు JEE క్వశ్చన్ స్టూడెంట్స్. JEE కానీ MSETలో నీట్లో ఈ క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్, ఎందుకు ముందు నుంచి అటాక్ చేయని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలంటే ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. అయితే నెగిటివ్ ఉంటే మనకి రిపల్షన్ ఉంటుంది స్టూడెంట్స్. అది నెగిటివ్ పాజిటివ్ ఉంటే అట్రాక్షన్ ఉంటుంది స్టూడెంట్స్. ఏంటి, నెగిటివ్ పాజిటివ్ ఉంటేనేమో అట్రాక్షన్ ఉంటుంది స్టూడెంట్స్, నెగిటివ్ మనకి రిపల్షన్ ఉంటుంది స్టూడెంట్స్. అందుకోసమే ఇది ఫ్రంట్ నుంచి అటాక్ చేయదు స్టూడెంట్స్, బ్యాక్ నుంచే అటాక్ చేస్తుంది. బట్ మనం కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇది వీకా, ఇది వీకా అంటే ఇదే వీక్, ఇది స్ట్రాంగ్. ఈ రెండు కంపారిజన్ చేస్తే ఇది వీక్, ఇది స్ట్రాంగ్. అందుకోసమే ఇది వచ్చేసి దీనికి అటాక్ అయినప్పుడు ఇది లీవ్ అయిపోతుంది స్టూడెంట్స్. అంటే మనకి ఇలా రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటాను. ఇలా రాసుకోవచ్చు ప్లస్ ఎక్స్ మైనస్. అంటే ఈ న్యూక్లియోఫైల్ ప్లేస్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం స్టూడెంట్స్. మనకి OH ఏం స్టూడెంట్స్, OH తీసుకున్నాం స్టూడెంట్స్. ఈ OH వచ్చినప్పుడు మనకి సేమ్ ఇదే ఆల్కైల్ హాలైడ్ స్టూడెంట్స్, ఆల్కైల్ హాలైడ్. సపోజ్ ఈ హాలైడ్ ప్లస్ ఆల్కైల్ హాలైడ్ పెడతాం స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఆల్కైల్ హాలైడ్ వచ్చేసి ఆర్కి అటాక్ అయినప్పుడు మనకి ఏమవుతుంది స్టూడెంట్స్, కాంపౌండ్ వచ్చేప్పటికి ROH ప్లస్ హాలైడ్ నెగిటివ్. స్టూడెంట్స్ ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్న స్టూడెంట్స్, మీకు OH అటాక్ అయినప్పుడు మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్, ఆల్కైల్
హాల్ అంటే ఆల్కహాల్ వచ్చింది స్టూడెంట్స్, మనకి హాలైడ్ అనేది సపరేట్ అయింది స్టూడెంట్స్. ఇట్లా మనకి ఏంటి స్టూడెంట్స్, ఇది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ వచ్చేసి మనకి ఒక వీక్ ప్లేస్లో రీప్లేస్మెంట్ జరిగింది స్టూడెంట్స్. అయితే మనకి వాట్ ఈజ్ SN1 SN2 రియాక్షన్ అంటే మీరు చెప్పిన స్టూడెంట్స్ ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని చెప్పాను స్టూడెంట్స్ మీకు నేను. అయితే SN1 SN2 రియాక్షన్ గురించి మాట్లాడే ముందు స్టూడెంట్స్ మనం వీటి డిఫరెన్సెస్ చూద్దాం స్టూడెంట్స్. ఈ డిఫరెన్సెస్ చూసి మనం SN1 కోసం రియాక్షన్స్, SN2 కోసం రియాక్షన్స్ చూద్దాం స్టూడెంట్స్. మనకి SN1 SN2 చూసినప్పుడు మనకి స్టూడెంట్స్ మనకి S స్టాండ్స్ ఫర్ సబ్స్టిట్యూషన్ అండ్ N స్టాండ్స్ ఫర్ న్యూక్లియోఫైల్ స్టూడెంట్స్. అయితే మనకి ఈ SN2 అండ్ SN1 రియాక్షన్స్ మీకు డిఫరెన్సెస్ ఇక్కడ రాసాను స్టూడెంట్స్. మీకు ఈ డిఫరెన్సెస్ చూస్తే మనకి JEE మెయిన్స్ కానీ MCET కానీ నీట్లో కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఈ డిఫరెన్సెస్ మనం ఆన్సరింగ్ చేయొచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే ఈ బేస్ మీద వాడు అడుగుతాడు క్వశ్చన్స్. సో మనకి SN2 SN1 రియాక్షన్ రాయాలన్నా మనకి నాలెడ్జ్ కావాలి. సో ఫస్ట్ మనం ఈ డిఫరెన్సెస్ చూద్దాం స్టూడెంట్స్, దెన్ SN2 కోసం SN1 కోసం రియాక్షన్స్ చాలా ఈజీ వేగా చూద్దాం స్టూడెంట్స్ మనం. ఓకే స్టూడెంట్స్, సో మనకి హాఫ్ స్టెప్స్ వచ్చేసి స్టూడెంట్స్ నేమ్కి క్వైట్ అపోజిట్ ఉంటుంది, 2కి 1 అండ్ 1కి 2 పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ వచ్చేసి స్టూడెంట్స్ 1 ఇన్ SN2 అండ్ 2 వచ్చేసి SN1 రియాక్షన్ స్టూడెంట్స్. ఇంకా రియాక్షన్ అండ్ రేట్ అండ్ ఆర్డర్ అండ్ రియాక్షన్స్ అండ్ రేట్ కోసం చూస్తే స్టూడెంట్స్ మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి స్టూడెంట్స్ సెకండ్ ఆర్డర్, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్డర్. అసలు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఎందుకు వచ్చిందంటే స్టూడెంట్స్ మనకి రేట్ రియాక్షన్ అనేది సబ్స్ట్రేట్ మీద అండ్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవుతుంది స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్, సబ్స్ట్రేట్ అండ్ న్యూక్లియోఫైల్ మీద మన రేట్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండింటి డిపెండ్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆర్డర్ వచ్చింది స్టూడెంట్స్. మనకి ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ మన రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ సబ్స్ట్రేట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ మనకి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ మనకి ఫస్ట్ ఆర్డర్. ఓకే స్టూడెంట్స్, అందుకోసమే ఇది 2 కాబట్టి మనకి 2 అని పెట్టుకున్నాం స్టూడెంట్స్. 2 కాబట్టి రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఒక మెమరీలో మనకు గుర్తుండడం కోసం మీకు ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి బయోమాలిక్యులర్, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ యూనిమాలిక్యులర్ అనుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకే, అండ్ ఎందుకు బయోమాలిక్యులర్ అన్నామో చెప్తాను మీకు. బయోమాలిక్యూల్ ఎందుకు అన్నామంటే ఇక్కడ రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ బయోమాలిక్యులర్, ఇక్కడ సింగిల్ సబ్స్ట్రేట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి యూనిమాలిక్యులర్ అంటున్నాం స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటాను స్టూడెంట్స్. అండ్ రియాక్టింగ్ న్యూక్లియోఫైల్ అనేది మీకు ఇందాక ఏం చెప్పాను స్టూడెంట్స్, మోస్ట్గా మనకి బ్యాక్ నుంచి అటాక్ అవుతుందని చెప్పాను. ఎందుకు ఫ్రంట్ నుంచి అటాక్ అవుతుందంటే మనకి ఇక్కడ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ రిపల్షన్ వస్తుందని ముందే చెప్పాను కదా స్టూడెంట్స్. మోస్ట్గా మనకి రియాక్టింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. దేనికి, SN2 రియాక్షన్లో. SN1లోని బ్యాక్ నుంచి ఉంటుంది, ఫ్రంట్ నుంచి ఉంటుంది స్టూడెంట్స్. బ్యాక్ నుంచి ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని చోట్ల మనకి ఫ్రంట్ నుంచి కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అది ఎందుకో నేను చెప్తాను స్టూడెంట్స్ మీకు. కెమిస్ట్రీ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఇట్స్ ఏ ఇన్వర్షన్ ఏంటి అంటే స్టూడెంట్స్ లెఫ్ట్ కాంపౌండ్ తీసుకుంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ కాంపౌండ్ వస్తుంది, రైట్ సైడ్ కాంపౌండ్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ వస్తుంది స్టూడెంట్స్. అంటే ఆపోజిట్ వస్తుంది, దాన్ని మనం ఇన్వర్షన్ అంటాం స్టూడెంట్స్. అండ్ దీంట్లోని ప్లస్ వస్తుంది మైనస్ వస్తుంది స్టూడెంట్స్. అంటే మనకి నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది, 2 కాంపౌండ్ వస్తాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్, ఇన్వర్షన్ అండ్ రిటెన్షన్ అంటాం. దీన్ని మనం రెసిమైజేషన్ అంటాం. అంటే SN1లో మనకి రెసిమైజేషన్ చూపిస్తాం స్టూడెంట్స్. రెసిమైజేషన్ అంటే ఏంటంటే మనం మీకు చెప్తాను స్టూడెంట్స్. రెసిమైజేషన్ అంటే ఒక రెసిమిక్ మిక్చర్ స్టూడెంట్స్. దాంట్లోని లీవోస్ అండ్ డెక్స్ట్రోస్ సేమ్ కాంపౌండ్ సేమ్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ దాని యొక్క ఆప్టికల్ రొటేషన్ అనేది 0లో ఉంటుంది స్టూడెంట్స్. అయితే అది మనకి ఏమవుతుంది స్టూడెంట్స్, మనకి 2 టైప్స్ ఆఫ్ నేచర్ చూపిస్తుంది. ఒకటి పాజిటివ్ చూపిస్తుంది స్టూడెంట్స్, ఒకటి నెగిటివ్ చూపిస్తుంది. అందుకోసం మనకి ఇన్వర్షన్ అండ్ రిటెన్షన్ అంటాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మనకి రెసిమైజేషన్ నేచర్ అనేది మనకి SN1లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ రియాక్టింగ్ ఆర్డర్ ఆల్కైల్ హాలైడ్స్ అంటే మనకి JEE మెయిన్స్లో కూడా క్వశ్చన్ స్టూడెంట్స్. ఎందుకంటే మనకి ఆర్డర్ ఇస్తాడు, ఆర్డర్ ఇచ్చి విచ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ ది SN2 అండ్ విచ్ ఇస్ కరెక్ట్ ఆర్డర్ ఫర్ ది SN1 అని అడుగుతారు స్టూడెంట్స్. మనకి ఈ ఆర్డర్ అనేది మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి స్టూడెంట్స్. అయితే ఏంటిదంటే మిథైల్ హాలైడ్స్ అనేది మోస్ట్ ఫేవరబుల్ స్టూడెంట్స్ ఫర్ SN2 రియాక్షన్. అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ టెరిషరీ ఈ యొక్క కార్బన్స్ బట్టి మనకి స్టూడెంట్స్ ఈ SN2 రియాక్షన్ ఉంటుంది స్టూడెంట్స్. SN2లోని ప్రైమరీ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. అదే SN1లోని టెరిషరీ అనేది ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఆర్డర్. ఓకే స్టూడెంట్స్, 1, 2, 3 ఆర్డర్ ఫర్ ద SN2 అండ్ 3 to 1 ఫర్ ద SN1 రియాక్షన్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోఫైల్. Strong and high electrophile and the favorable conditions in the SN2 reaction
అండ్ మైల్డ్ అండ్ లో ఈజ్ ద మోస్ట్ ఫేవరబుల్ ఫర్ ద SN1 రియాక్షన్ స్టూడెంట్స్. ఓకే, అండ్ catalyst అనేవి దీనికి అవసరం లేదు స్టూడెంట్స్, దీనికి ఎన్ని catalyst అవసరం లేదు. దీనికి మాత్రం బై లీవీస్ అండ్ బాన్స్డ్ యాసిడ్. బాన్స్డ్ యాసిడ్ అంటే మనకి Ag+ కానీ ZnCl2 కానీ లేకపోతే స్టూడెంట్స్ AlCl3 కానీ ఈ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ కాంపౌండ్స్ స్టూడెంట్స్ ఇవి. ఈ కాంపౌండ్స్ మనకి SN2 రియాక్షన్లో మనకి catalyze చేయబడతారు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇంకొకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్స్ SN2 రియాక్షన్ అనేది స్టూడెంట్స్ మనకి ట్రాన్సిషన్ ఫేస్ ఉంటుంది స్టూడెంట్స్. అండ్ SN1లో స్టూడెంట్స్ మనకి కార్బోకెటైన్ ఫేస్ ఉంటుంది స్టూడెంట్స్. అంటే మనకి ఇక్కడ SN2లో మనకి ఏమవుతుంది స్టూడెంట్స్, మనకి ఒక స్టెప్లో అవుతుంది, సింగిల్ స్టెప్ బట్ ఆ స్టెప్ ఏంటంటే స్టూడెంట్స్ మనకి ట్రాన్సిషన్ ఫేస్ స్టూడెంట్స్. అదే మనకి SN1లో వచ్చిన స్టూడెంట్స్ కార్బోకెటైన్ ఫామ్ అవుతుంది. కార్బోకెటైన్ ఫామ్ అయ్యి దాని తర్వాత స్టూడెంట్స్ మనకి ప్రోటీన్ అనేది వస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మనము SN2 రియాక్షన్స్ చూద్దాం స్టూడెంట్స్, దాని తర్వాత SN1 రియాక్షన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, SN2 రియాక్షన్ వచ్చినప్పటికి దాని మెకానిజం, దాని రియాక్షన్స్ రెండు చూద్దాం స్టూడెంట్స్. SN2 రియాక్షన్ చూద్దాం స్టూడెంట్స్ మనం ఇప్పుడు. సో SN2లో స్టూడెంట్స్ మనకి యాక్చువల్గా మనం కార్బన్కి హైడ్రోజన్. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ హ్యాలైడ్ బిఆర్ పెడుతున్నాం స్టూడెంట్స్. సో ఇది మనకి ఏంటి స్టూడెంట్స్, ఇది మనకి ఎలా వస్తుంది స్టూడెంట్స్, మనకి ఇది ఆర్, ఇది ఎక్స్ స్టూడెంట్స్. ఇది ఏంటిది స్టూడెంట్స్, ఇది ఆర్ అండ్ ఇది ఎక్స్ అంటే హ్యాలైడ్స్. ఇది ఏంటి స్టూడెంట్స్, ఇది ఆల్కైల్. దీనికి OH ఏంటి స్టూడెంట్స్, OH అటాక్ అయ్యిందనుకో స్టూడెంట్స్, ఎక్కడి నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ స్టూడెంట్స్. OH అనేది ఏంటి స్టూడెంట్స్, మనకి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఇది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయ్యింది అనుకుందాం స్టూడెంట్స్. అప్పుడు మనకి ఇక ఒక ట్రాన్సిషన్ ఫేస్ ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఇది డైరెక్ట్గా విడిపోదు స్టూడెంట్స్, ఒక ట్రాన్సిషన్ ఫేస్ వస్తుంది. ఎలాగంటే ఇక్కడ C స్టూడెంట్స్ H. సో మనకి ఇది యాజువల్ ఆసన్ స్టూడెంట్స్ మీకు అయితే ఇక మనకు బ్రోమైడ్ అనేది కంప్లీట్గా విడిపోదు స్టూడెంట్స్, విడిపోదు బ్రోమైడ్ అనేది. అలాగా అని చెప్పేసి ఈ హైడ్రోజన్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ ఈ OH అనేది స్టూడెంట్స్ మనకి కంప్లీట్గా అటాచ్ అవ్వదు స్టూడెంట్స్. ఇది కూడా నెగిటివే, ఇది కూడా నెగిటివే, బట్ ఇది వీక్, ఇది స్ట్రాంగ్ స్టూడెంట్స్. ఈ ట్రాన్సిషన్ ఫేస్లోని మనకి స్టూడెంట్స్ ఇది ట్రాన్సిషన్ ఫేస్ అంటాం. దీంట్లో మనకి ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఇది OH అనేది విడిపోవట్లేదు స్టూడెంట్స్, కలవట్లేదు స్టూడెంట్స్. అండ్ BR అనేది కంప్లీట్ విడిపోవట్లేదు స్టూడెంట్స్. ఇది విడిపోవట్లేదు, ఇది కంప్లీట్గా అటాచ్ అవ్వలేదు. ఈ యొక్క ట్రాన్సిషన్ ఫేస్ తర్వాతనే మనకి ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది కంప్లీట్గా విడిపోతుంది, ఇది కంప్లీట్గా అటాచ్ అవుతుంది స్టూడెంట్స్. చూద్దాం స్టూడెంట్స్ ఎలాగో. రైట్, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే స్టూడెంట్స్ OHC అంటే ఈ రియాక్షన్ తర్వాత స్టూడెంట్స్ CH ప్లస్ Br మైనస్. సో మనకి ఎప్పుడైతే OH అనేది మనకి ఇక్కడ ఆల్కైల్ మీద రియాక్ట్ అయినప్పుడు స్టూడెంట్స్ మనకి Br అనేది కంప్లీట్గా లివ్ అవ్వలేదు. ఈ Br అనేది ఇక్కడ లివింగ్ గ్రూప్గా ఉంది స్టూడెంట్స్ ఇది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా విడిపోలేదు. అలాగని ఈ OH వచ్చేసి మనకి సబ్స్ట్రాట్ మీద అటాక్ అయినప్పుడు ఇక్కడ కంప్లీట్గా కంబైన్ అవ్వలేదు స్టూడెంట్స్. ఇలా ఒక ట్రాన్సిషన్ ఫేజ్ తర్వాత మనకి ప్రోటీన్ అనేది వస్తుంది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ కంప్లీట్గా అటాచ్ అయిపోయింది, ఇది కంప్లీట్గా విడిపోయింది చూడండి స్టూడెంట్స్, ఇక్కడ కంప్లీట్ విడిపోయింది కదా. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, మనకి ఇందాక దాకా మనకి ఇది ఇటు సైడ్ ఉంది స్టూడెంట్స్, అంటే లెఫ్ట్ సైడ్ ఉంది స్టూడెంట్స్. ఏవి ఈ హెచ్ అని చూడండి స్టూడెంట్స్, ఎక్కడనే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇప్పుడు H అని చూడండి ఎట్లా మనకి రైట్ సైడ్కి వచ్చింది. అంటే ఒకవేళ ఇది నెగిటివ్ కాంపౌండ్ అనుకుందాం స్టూడెంట్స్, అప్పుడు ఏంటి స్టూడెంట్స్, ఇది పాజిటివ్ కాంపౌండ్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది కదా స్టూడెంట్స్, బ్యాక్ సైడ్ నుంచి చూడండి స్టూడెంట్స్. అప్పుడు ఇవన్నీ అవతల వైపుకి వచ్చినాయి చూడండి స్టూడెంట్స్. దాన్ని మనం ఏమంటున్నాం స్టూడెంట్స్, ఇన్వర్షన్ అంటున్నాం. ఇక మనకి సబ్స్ట్రేట్ న్యూక్లియోఫైల్ రెండింటి డిపెండ్ అయింది స్టూడెంట్స్. ఎలాగంటే ఇంకో సబ్స్ట్రేట్ మీద అటాక్ అయినప్పుడు స్టూడెంట్స్ ఇది BR అనేది లీవ్ అవ్వలేదు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, BR అనేది లీవ్ అవ్వలేదు.
ఇక్కడ మనకి ఈ రెండింటి మీద డిపెండ్ అయింది స్టూడెంట్స్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనకి సబ్స్ట్రేట్ మీద డిపెండ్ అయింది, ఇక్కడ బిఆర్ మీద డిపెండ్ అయింది. ఈ బిఆర్ వెళ్ళిపోయాక ఇది కంప్లీట్గా మనకి అటాచ్ అయింది స్టూడెంట్స్. సో మనకి ఇది బయోమాలిక్యులర్ ఓకే ఇన్వర్షన్. మనకి న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది కదా స్టూడెంట్స్, అందుకే ఇది బ్యాక్ సైడ్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇది మనకి సెకండ్ ఆర్డర్. ఒకటే ఒక సింగిల్ రియాక్షన్ మనకి కంప్లీట్ అయిపోయింది చూడండి స్టూడెంట్స్. సింగిల్ రియాక్షన్లో మనకి సింగిల్ స్టెప్లో మనకి రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మోస్ట్ ఫేవరబుల్ మిథాల్ హాలైడ్స్. నెక్స్ట్ ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ, నెక్స్ట్ టెర్షియరీ హాలైడ్స్ మీద డిపెండ్ అవుతుంది స్టూడెంట్స్. అదే ఇక్కడ జరిగింది స్టూడెంట్స్ ఇక్కడ. ఓకే స్టూడెంట్స్, మనకి ఇక్కడ స్ట్రాంగ్ అండ్ హై న్యూక్లియోఫైల్ OH అనేది స్ట్రాంగ్ స్టూడెంట్స్, అది ఆబ్వియస్గా మీకు తెలిసిందే. ఇప్పుడు మనకి ఇన్వర్షన్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇంకొక కాంపౌండ్ తీసుకుని మనకి SN2లోని. ఓకే స్టూడెంట్స్, ఇన్వర్షన్ కోసం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, SN2లో మనం ఒక కాంపౌండ్ తీసుకున్నాం స్టూడెంట్స్. మనము ఇన్వర్షన్ కోసం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. అయితే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, లెఫ్ట్ సైడ్, అందుకోసమే మీకు నెగిటివ్ పెట్టాను స్టూడెంట్స్. దీని కాంపౌండ్ నేమ్ వచ్చేసి 2-bromo-octane స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 2-bromo-octane. ఇప్పుడు మనకి OH వచ్చేసి స్టూడెంట్స్ అటాక్ అయింది, -OH వచ్చేసి మనకి ఇక్కడ అటాక్ అయింది స్టూడెంట్స్. ఇది ఒక స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఎక్కడి నుంచి అటాక్ అయింది స్టూడెంట్స్? బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది స్టూడెంట్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయినప్పుడు మనకి ఏం చెప్పాను స్టూడెంట్స్, మనకి SN2 అనేది మనకి ట్రాన్సిషన్ ఫేజ్ వస్తుంది స్టూడెంట్స్. ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఏంటి? మనకి ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో మనకి సేమ్ C కాంపౌండ్ తీసుకున్న స్టూడెంట్స్. C is a hydrogen, sorry, C compound is students. C is a carbon and now H hydrogen and C6H13 students, and మనకి ఇక్కడ CH3 స్టూడెంట్స్. ఇప్పుడు మనకి OH వచ్చేసి మనకి అటాక్ అయిన స్టూడెంట్స్. అటాక్ అయినప్పుడు మనకి ఇక్కడ పార్షియల్గా అటాచ్ అయిన స్టూడెంట్స్. బిఆర్ అనేది పార్షియల్గా లీవ్ అయిన స్టూడెంట్స్. OH అనేది పార్షియల్గా అటాచ్ అయింది, బిఆర్ అనేది పార్షియల్గా లీవ్ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మీకు పార్షియల్ నెగిటివ్ వస్తుంది స్టూడెంట్స్. రెండింటికి స్టూడెంట్స్ ఇక్కడ పార్షియల్ నెగిటివ్ వస్తుంది స్టూడెంట్స్. మనకి ఈ ఫేజ్ తర్వాత స్టూడెంట్స్ మనకి కాంపౌండ్ అనేది ఈ ఫేజ్ తర్వాత ఫస్ట్ ఏంటి స్టూడెంట్స్, మనకి న్యూక్లియోఫైల్ వచ్చేసి మనకి సబ్స్ట్రేట్కి అటాక్ అయినప్పుడు స్టూడెంట్స్ మనకి అది OH అనేది పార్షియల్గా అటాచ్ అవుతుంది అండ్ బిఆర్ అనేది పార్షియల్గా లీవ్ అవుతుంది స్టూడెంట్స్. ఇది ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం. దీన్ని ఏమంటాం స్టూడెంట్స్? ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం స్టూడెంట్స్. అయితే దీని తర్వాత మనకి ఏం చెప్తుంటే స్టూడెంట్స్, మనకి యాజువల్గా మనకి గమనించబడే స్టూడెంట్స్ మనకి లెఫ్ట్ సైడ్ స్టూడెంట్స్, మనకు రైట్ సైడ్ వస్తుంది స్టూడెంట్స్ అన్ని C6H13 and H and CH3 స్టూడెంట్స్. ఇవన్నీ మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్? ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి ఇది రైట్ సైడ్ వచ్చింది. మనకు OH బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది కాబట్టి స్టూడెంట్స్, ఇట్లా OH అటాక్ అయింది కాబట్టి OH అటాక్ అయింది స్టూడెంట్స్ మనకి. దాని తర్వాత బిఆర్ అనేది లివింగ్ గ్రూప్. సో బిఆర్ ఈజ్ ఏ లివింగ్ గ్రూప్, నెగిటివ్ వస్తుంది స్టూడెంట్స్. సో ఇలాగ అంటే మనకి ఇటు సైడ్ ఉన్నది టోటల్గా మనకి అటు సైడ్ అయిపోయింది స్టూడెంట్స్. అందుకోసం మనకి ఇది ఏం స్టూడెంట్స్, ఇది మనం పాజిటివ్ వేసుకుంటాం స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఇది ఏంటి స్టూడెంట్స్, ఇది మనకి ఆక్టైన్ OH కాబట్టి స్టూడెంట్స్ ఆక్టా 2-ol స్టూడెంట్స్, 2-ol స్టూడెంట్స్. సో మనకి సేమ్ ఇన్వర్షన్ అంటే ఏంటి స్టూడెంట్స్, మనకి లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ కాస్త మనకి రైట్ సైడ్ కాంపౌండ్ అయింది. ఇది మీకు అర్థం కావడానికి స్టూడెంట్స్ అంబ్రెల్లా అటాకింగ్ చూడండి స్టూడెంట్స్. ఇది మనకి న్యూక్లియోఫైల్ స్టూడెంట్స్. ఈ న్యూక్లియోఫైల్ అనేది అంబ్రెల్లా ఇటువైపు ఉన్నప్పుడు మనకి అటాక్ అయినప్పుడు స్టూడెంట్స్ ఏంటి స్టూడెంట్స్, అంబ్రెల్లా ఇటువైపు ఉన్నప్పుడు ఈ న్యూక్లియోఫైల్ అనేది దీనికి అటాక్ అయిందనుకో స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇలా అటాక్ అయినప్పుడు టోటల్గా అంబ్రెల్లా అనేది స్టూడెంట్స్ ఇది న్యూక్లియోఫైల్ కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఈ అంబ్రెల్లా అనేది టోటల్గా మనకి ఇలా వచ్చేస్తుంది స్టూడెంట్స్. అండ్ ఇది కాస్త ఇలా విడిపోయింది. ఓకే స్టూడెంట్స్, అంటే ఇటు ఉన్న అంబ్రెల్లా కాస్త అటువైపు అయిపోయింది చూడండి స్టూడెంట్స్. సో దీన్నే మనం రివర్స్, అంటే అంబ్రెల్లా ఇటు ఉన్నప్పుడు మనకి ఎయిర్ వల్ల ఏమవుతుంది స్టూడెంట్స్, అది రివర్స్ అయింది కదా స్టూడెంట్స్, ఇంకా రివర్స్ అయింది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే స్టూడెంట్స్ ఇన్వర్షన్ అంటున్నాం. ఓకే స్టూడెంట్స్, అంటే ఇక్కడ మైనస్ కాంపౌండ్ కాస్త ఇక్కడ మనకి
ప్లస్ కాంపౌండ్గా మనకు అయింది స్టూడెంట్స్. సో ఇది SN2 రియాక్షన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు SN1 రియాక్షన్ చూద్దాం స్టూడెంట్స్. SN1 రియాక్షన్లో మనకి మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఏంటి స్టూడెంట్స్, మనకి టెరిషరీ. అందుకోసమే టెరిషరీ కాంపౌండ్ చూసుకుందాం స్టూడెంట్స్. CH3C and CH3 and CH3Br. స్టూడెంట్స్ మనకి ఇందాక మనకి SN2 రియాక్షన్లోని మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది సబ్స్ట్రేట్ అండ్ న్యూక్లియోఫైల్ డిపెండ్ అవుతుంది కాబట్టి మనకి అది బయోమాలిక్యులర్ అన్నాం స్టూడెంట్స్. SN1 అనేది యూనిమాలిక్యులర్ స్టూడెంట్స్. సో SN1 అనేది స్టూడెంట్స్ మనకి SN1 ఈజ్ ఏ యూనిమాలిక్యులర్. ఓకే, సో స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ మీకు మనకి యూనిమాలిక్యులర్ సబ్స్ట్రేట్ డిపెండ్ అవుతుందని చెప్పాను స్టూడెంట్స్. అండ్ దీంట్లో కార్బోకెటైన్ ఫామ్ అవుతుంది. ఇందాక మనకి SN2లో స్టూడెంట్స్ మనకి ట్రాన్సిషన్ ఫేజ్ కదా స్టూడెంట్స్, మనకి అదే SN1లో మనకి కార్బోకెటైన్ ఫామ్ అవుతుంది. కార్బోకెటైన్ ఫామ్ అవుతుంది కాబట్టి కార్బోకెటైన్ ఫామ్ అయిన తర్వాత ఆ కార్బోకెటైన్కి న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది స్టూడెంట్స్. అలాగా 2 స్టెప్స్ జరుగుతాయి కాబట్టి మనకి SN1లోనే 2 స్టెప్స్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ వచ్చేసి 2 స్టెప్స్ స్టూడెంట్స్. సో అది ఎలాగో ఏంటో చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ మనకి ఈ స్టెప్లోని మనకి కార్బోకెటైన్ ఫామ్ అవ్వాలి స్టూడెంట్స్. ఏమవ్వాలి స్టూడెంట్స్, కార్బోకెటైన్ అంటే మనకి CH3 ఇక్కడ కార్బోకెటైన్ ఫామ్ అవుతుంది. ప్లస్ స్టూడెంట్స్ మనకి Br మైనస్ 2 అన్షేర్డ్ పేర్డ్ ఎలక్ట్రాన్స్ చూపించాలి స్టూడెంట్స్ మనం. ఓకే స్టూడెంట్స్, మనకి ఫస్ట్ ఇక్కడ కార్బోకెటైన్ ఫామ్ అని చూడండి స్టూడెంట్స్. కార్బోకెటైన్ అంటే మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చింది చూడండి స్టూడెంట్స్. కార్బన్కి ఈజ్ కాల్డ్ కార్బోకెటైన్. ఇది ఫస్ట్ స్టెప్ స్టూడెంట్స్. ఇది స్టెప్ 1. ఇది స్లో స్టెప్ స్టూడెంట్స్. అండ్ ఇది స్లో స్టెప్. ఇక్కడ Br రిమూవ్ చేసాం స్టూడెంట్స్. మనం ఇంట్లో రిమూవల్ ఆఫ్ Br జరిగింది. ఇది స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మైన్ స్టెప్. ఏంటి స్టూడెంట్స్, రేట్ డిటర్మైన్ స్టెప్. ఒకవేళ మనకి జేఎంఎస్ క్వశ్చన్ అడగచ్చు, ఒకవేళ సబ్స్ట్రేట్ కాస్త డబుల్ అవుతే రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN1 వాట్ అని అడుగుతాడు. అంటే అది మీకు ఆఫ్ ఉంటుందా, డబుల్ అవుతుందా, ట్రిపుల్ అవుతుందా, సో 0 అవుతుందా అని అడుగుతారు. అప్పుడు మాకు ఏం చెప్తారంటే స్టూడెంట్స్, ఒకవేళ రేట్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఇస్ డబుల్ అండ్ రేట్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఆల్సో డబుల్. అంటే మనకి సబ్స్ట్రేట్ అనేది డబుల్ అయినప్పుడు స్టూడెంట్స్ రేట్ కూడా డబుల్ అవుతుంది స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్, సబ్స్ట్రేట్ అనేది మనకి డబుల్ అవుతున్నప్పుడు రేట్ కూడా మనకి డబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనకి ఇదే ఈ ఫస్ట్ స్టెప్ అనేది మనకి SN1కి మనకి స్టూడెంట్స్ ఇది రేట్ డిటర్మైన్ స్టెప్ అంటాం. ఇది స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ చాలా ఫాస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. ఇప్పుడు కార్బోకెటైన్ తీసుకుందాం స్టూడెంట్స్. అంటే CH3 స్టూడెంట్స్, CH3 ఇంకా కార్బోకెటైన్ ఫామ్ అయింది కదా స్టూడెంట్స్, అది తీసుకున్నాం స్టూడెంట్స్. దీనికి మనకి OH అటాక్ అయిందనుకో స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్, OH అటాక్ అయ్యి ఇంకేమవుతుంది స్టూడెంట్స్, CH3 OH ఇలా కాంపౌండ్ వస్తుంది స్టూడెంట్స్. ఇది స్టెప్ 2 స్టూడెంట్స్. స్టెప్ 1లో మనకి ఏమవుతుంది స్టూడెంట్స్, కార్బోకెటైన్ ఫామ్ అయింది. స్టెప్ 2లో స్టూడెంట్స్ మనకి అదే కార్బోకెటైన్కి మనకి OH అటాక్ అయింది స్టూడెంట్స్. అటాక్ అయ్యి మనకి టెరిషరీ బుటైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. స్టూడెంట్స్. ఇలాగ మనకి స్టూడెంట్స్ మనకి ఏమొచ్చింది, స్టెప్ 1, స్టెప్ 2 రియాక్షన్స్ ఇన్ SN1 రియాక్షన్. ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ and it depends upon the only substrate. It only depends upon the substrate and it's a unimolecular compound. Okay students, and మీకు నెక్స్ట్ చూపిస్తాను స్టూడెంట్స్ మనకి రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్ కోసం చూపించాలి స్టూడెంట్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాంతో మనకి ఈ రిటెన్షన్ ఇన్వర్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది. రెసినైజేషన్ మిక్సర్ అంటే ఏంటి అర్థమవుతుంది స్టూడెంట్స్. యాక్చువల్గా మీకు టెరిషరీ బొటాలు తీసుకుని చూపించాను కదా స్టూడెంట్స్. మనకి ఇది టెరిషరీ బ్రోమో స్టూడెంట్స్. ఇంకా చూపించాను కదా స్టూడెంట్స్. మనకి ఇది మైల్డ్ అండ్ లో. ఓకే స్టూడెంట్స్, ఇది ఇక్కడ మనకి SN1లో స్టూడెంట్స్ మైల్డ్ అండ్ లో నేచర్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, మీకు ఇంకా చూపించాల్సిన ఏంటి స్టూడెంట్స్, ఒకటి రిటెన్షన్ ఇన్వెన్షన్ ఒక దానికోసం ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చూపిస్తాను స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇప్పుడు SN1లో మనకి రిటెన్షన్ అండ్ ఇన్వెన్షన్ ఒక రియాక్షన్ చూద్దాం స్టూడెంట్స్. సో ఇది మనకు కాంపౌండ్ స్టూడెంట్స్. ఈ కాంపౌండ్ పేరు ఇది 1-బ్రోమో 1-ఫినాయిల్ ఏంటి స్టూడెంట్స్, ఈథేన్. ఓకే స్టూడెంట్స్, ఈ కాంపౌండ్ మనకి
యాక్చువల్గా ఫస్ట్ మనకి ఏం జరగాలి స్టూడెంట్స్, కార్బోకటైన్ ఫామ్ అవ్వాలి. కార్బోకటైన్ ఫామ్ అవుతుంది స్టూడెంట్స్. ఇది మైనస్ బిఆర్, రిమూవల్ ఆఫ్ బిఆర్ అండ్ స్టూడెంట్స్, రిమూవల్ ఆఫ్ బిఆర్. ఇది స్లో స్టెప్ స్టూడెంట్స్. ఇదేంటిది చాలా స్లో స్టెప్. మనకి బిఆర్ తీసేస్తే మనకి కార్బోకటైన్ ఫామ్ అవ్వాలి స్టూడెంట్స్. కార్బోకటైన్ అయ్యే స్టూడెంట్స్ కార్బన్ దగ్గర మనకి ఇలా పాజిటివ్ రావాలి స్టూడెంట్స్. కార్బన్ ఈ బ్రోమో తీసేయగానే స్టూడెంట్స్ మనకి ఇలా పాజిటివ్ వచ్చేసింది స్టూడెంట్స్. వచ్చేసిన తర్వాత కింద మీథేన్ ఉంటుంది స్టూడెంట్స్, సారీ ఇది సేమ్ సిహెచ్ కింద యాజ్లో వేసుకోండి స్టూడెంట్స్. పైన సో C6H5 ఇదేంటి స్టూడెంట్స్, ఇది ఫినాయిల్ అండ్ H ట్రేషన్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇది ప్లేనర్ కాంపౌండ్లో ఉండదు స్టూడెంట్స్, అంటే దీనికి రొటేషన్ ఉండదు స్టూడెంట్స్. ఇప్పుడు దీనికి మనకి OH వచ్చి అటాక్ అవుతుంది. అంటే OH ఎక్కడ అటాక్ అవుతుంది స్టూడెంట్స్, ఎలాగంటే H2O. ఈ OH అనేది H2లోంచి స్ప్లిట్ అవుతుంది స్టూడెంట్స్, అంటే H ప్లస్ OH మైనస్. ఆ OH వచ్చే స్టూడెంట్స్ మనకి రాస్తాం స్టూడెంట్స్. ఈ OH ఇక్కడ వద్దు స్టూడెంట్స్. అక్కడి నుంచి వచ్చిన మనకి OH కాస్త మనకి ఇట్లా ఇటు సైడ్ అటాక్ అవుతుంది స్టూడెంట్స్, లేకపోతే ఇటు సైడ్ అటాక్ అవుతుంది. అంటే ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్, రెండు సైడ్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అటాక్ అవుతుంది స్టూడెంట్స్. మనకి ఏ సైడ్ అండ్ బి సైడ్ అటాక్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మనకి OH వచ్చి స్టూడెంట్స్ ఏ సైడ్ అటాక్ అవుతుంది అండ్ బి సైడ్ అటాక్ అవుతుంది స్టూడెంట్స్. అటాక్ అయినప్పుడు మనకి కాంపౌండ్ రాసుకోవచ్చు. అంటే మనకి కార్బోకటైన్ ఇంకా స్టూడెంట్స్ అట కార్బోకటైన్ ఇంకా స్టూడెంట్స్ సి సేమ్ రాసుకోండి స్టూడెంట్స్. ఓకే, అండ్ పైన ఫినాల్ గ్రూప్, సో C6H5. నెక్స్ట్ స్టూడెంట్స్ CH3, C6H5 ఇక్కడ CH3 స్టూడెంట్స్. అయితే ఏ కాంపౌండ్ కాబట్టి ఇది OH ఇటు నుంచి అటాక్ అవుతుంది కాబట్టి మనకి స్టూడెంట్స్ OH ఇక్కడ రాసుకున్నాం స్టూడెంట్స్. మనకి బి కాంపౌండ్ అంటే ఇటు నుంచి అటాక్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఇటు నుంచి రాసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, OH. నెక్స్ట్ ఇంకేముంది H. వీటిని మనం ఎనాన్షియోమర్స్ అంటాం స్టూడెంట్స్. ఏం స్టూడెంట్స్, ఎనాన్షియోమర్స్ అంటాం వీటిని. మనకి ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అండ్ బి కాంపౌండ్ ఫామ్ అవుతుంది స్టూడెంట్స్. అయితే మనకి దీన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్, ఇన్వర్షన్ అండ్ రిటెన్షన్ అంటాం. దీన్ని మనం రెసిమినేషన్ మిక్సర్ అంటాం స్టూడెంట్స్. 2 టైప్స్ చూపిస్తుంది మనకి. ఓకే స్టూడెంట్స్, రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్ స్టూడెంట్స్. ఇన్వర్షన్ ఏంటి, అపోజిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది స్టూడెంట్స్, ఇది సేమ్ సైడ్ ఉంది స్టూడెంట్స్. చూడండి, ఇది అపోజిట్ ఉంది. ఇది ఇటు సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇది ఇన్వర్షన్. ఓకే, ఇన్వర్షన్ ఇది సేమ్ సైడ్స్ చూపిస్తుంది కాబట్టి స్టూడెంట్స్ ఇది రిటెన్షన్. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ స్టూడెంట్స్ అది SN1 రియాక్షన్ ఇన్వర్షన్ రిటెన్షన్ కోసం ఒక ఎగ్జాంపుల్ చూపించాను స్టూడెంట్స్ మీకు. ఇది ఎలా ఉంది స్టూడెంట్స్, ఇది మనకి లెఫ్ట్ నెగిటివ్ ఉంటే స్టూడెంట్స్ మనకి కాంపౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ కాంపౌండ్ నెగిటివ్ ఫామ్ అయింది, మనకి ఇక్కడ పాజిటివ్ ఫామ్ అయింది స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా స్టూడెంట్స్. SN1 SN2 రియాక్షన్లో మీకు SN1 కోసం SN2 కోసం 2 రియాక్షన్స్ చూపించాను స్టూడెంట్స్ మీకు, అండ్ డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.